ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈరోజు జీవితంలో ఎంతటి భారాలు, ఆందోళనలు, నిరాశలు ఎదురైనా ఈ రాత్రి దేవుడు మీ హృదయానికి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మనుషులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ యెహోవాపై మనం నమ్మకం ఉంచినట్లయితే అది ఎప్పుడూ వృధా కాదు. ఈ రాత్రి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనములను ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవాయే వానికి ఆశ్రయము. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిపై ఆధారపడుతూ ఉంటారు. కొందరు సంపదపై ఆధారపడతారు, కొందరు ఉద్యోగంపై, కొందరు మనుషులపై, కొందరు హోదాలపై, కొందరు తమ ఉద్యోగాలపై, ఈ విధంగా ఎన్నో రకాలుగా ఆధారపడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ ఒకరోజు మారిపోవచ్చు. దేవుడు మాత్రం ఇలా అంటున్నాడు, నన్ను నమ్ముకోండి, నన్ను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎవరైతే దేవునిపై నమ్మకం ఉంచితే అలాంటి వ్యక్తి నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టులాగా ఉంటాడు. బయట వేడి ఎక్కువైనా, వర్షాలు రాకపోయినా అతని వేర్లు జీవజలాన్ని అందుకుంటూనే ఉంటాయి. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా! ఆయనను నమ్ముకొని మనం ఉంటే ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటాడు. జలముల వద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంటే అది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఉంటుందని కీర్తనలు 1వ కీర్తనలో కూడా రాయబడి ఉంది కదా. ఎవరు అలాగా ఉంటారు అంటే దేవుని వాక్యంను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ, దివారాత్రములు ధ్యానిస్తూ దానిపై ఆధారపడే వాళ్ళు ఆ విధంగా ఉంటారు అని 1వ కీర్తనలో రాయబడింది. అదే మాటను ఇర్మియా ప్రవక్త కూడా రాస్తూ ఉన్నాడు. మరి ఇది దేవుడే సెలవిచ్చినటువంటి మాటలు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో దేవుడే చెప్తున్నాడు, నన్ను నమ్ముకోండి, నేను మీకు ఆశ్రయంగా ఉంటాను. మీరు ఎలా ఉంటారు అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటారు. ఏ విధంగా కూడా అది భయపడదు. వెట్ట కలిగితే కూడా భయపడదు, అంటే వేడి ఎక్కువైతే భయపడదు. అది ఏ విధంగా కూడా వాడిపోదు. దాని ఆకు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరంన చింత నొందదు, కాపు మానదు. అలాగే మనం కూడా మనకు ఎలాంటి పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా మనం మాత్రం భయపడకుండా ఉండగలుగుతాము. దేవుని ఆశ్రయించిన విశ్వాసి ఎంత కఠిన పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొంటాడు తప్ప నిరాశపడడు. ఎందుకంటే అతని బలము ఈ పరిస్థితుల్లో కాదు, ఈ సమస్యల్లో కాదు, మన ఎదుట ఉన్న గొప్ప గొప్ప ఆటంకాలు, అడ్డంకులు కాదు. కానీ మన యొక్క విశ్వాసం అంతా, మన బలమంతా కూడా దేవునిలో ఉంది. కాబట్టి దేవుని ఈ రాత్రి సమయంలో నిద్రించకముందు మన హృదయంలో ఈ మాట నిలుపుకొని ధ్యానిస్తూ నిద్రిద్దాం. నా ఆశ మనుషులలో కాదు, నా ఆశ యెహోవాలోనే ఉంది అని నమ్మకంతో ఈ మాటలు ధ్యానిస్తూ పడుకొని నిద్రిద్దామా? ఈ వాక్యాన్ని మీరు తప్పకుండా ధ్యానించండి. దేవుని యొక్క కృప మీ మీద అధికంగా ఉంటుంది. ప్రశాంతమైన నిద్రను పొందుకుంటారు. ప్రార్థిద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ పరిశుద్ధ సన్నిధిలో ఎంతో వినయ విధేయతలతో ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మా జీవితానికి నీవే నిజమైన ఆశ్రయమని ఒప్పుకుంటున్నాము. ప్రభా, చాలాసార్లు మేము మనుషులను, మా శక్తిని, మా సామర్థ్యాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. కానీ ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచే మా సంపూర్ణ విశ్వాసాన్ని నీ మీద ఉంచడానికి మాకు కృప అనుగ్రహించుము. మా ఎదుట ఎలాంటి సమస్యలున్నా, ఏ పరిస్థితులున్నా మాకు అసలు మేము ఎదుర్కోలేమేమో, ఈ సమస్య తీరదేమో అనే రీతిగా ఉన్న కష్టాలైనా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి, నీ మీద విశ్వాసం ఉంచడానికి మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇర్మియా గ్రంథంలో నీవు చెప్పినట్లు మమ్మను జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె స్థిరపరచుము. మా విశ్వాసపు వేర్లు నీ వాక్యంలో లోతుగా పెరుగునట్లుగా చేయండి. మా ప్రభా, జీవితంలో ఎండలు వస్తాయి, వర్షాకాలం వస్తుంది, అన్ని కాలంలో ఎన్ని రకాల కాలాలు
ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని రకాల అనారోగ్యము, కుటుంబ సమస్యలు వచ్చినా మేము నా ఏ మాత్రం భయపడకుండా నీ మీద ఆధారపడే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఈ రాత్రి సమయంలో మేము మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాలలో ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానంను కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఎవరెవరైతే ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి. తండ్రి, సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ సమస్యల నుంచి విడుదల వారికి దయచేయండి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, అప్పుల సమస్యలు, ఇంకా అనేక ఆర్థికపరమైన చిక్కులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయండి. మీరు వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. ప్రభా, బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతోమంది కృంగిపోతూ ఉన్నారు తండ్రి. వాటిని అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయమేడా తండ్రి, ఎవరైతే నాయన చాలా భయంకరమైన పరిస్థితులలో కలతలు, కన్నీళ్లు కలిగి కుటుంబంలో సమాధానం లేక ఉన్నారో ఆ కుటుంబాలను మీరు మీ ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవ, కుటుంబంలో వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యమును గ్రహించండి. చిన్న బిడ్డను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి ఎదుగుదలను దయచేయండి. నీ జ్ఞానంలో వారు పెరిగినట్లుగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆ తండ్రి, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో క్రిటికల్ కండిషన్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. హాస్పిటల్స్లో, ఐసీలలో వెంటిలేటర్పై ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దయవించి మీరు స్వస్థపరచండి. మీ స్వస్థత హస్తమును చాపండి. దేవా, కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనతో ఉన్నారు, వారి ఆందోళనతో తొలగించండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు నాయన. వారికి అందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎవరెవరైతే ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, వాళ్ళని మీరు దీవించండి. మరి వారికి ఓపికను, సహనమును అనుగ్రహించండి. అలాగే సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళని దీవించి వారు కూడా క్షేమంగా అప్రమత్తతతో ఉండి పనిచేయడానికి సహాయం చేయండి. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానంకు చేర్చండి నాయన. మా తండ్రి, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలు అనుభవిస్తున్న వారు ఎంతోమంది నాయన మరణిస్తున్నటువంటి వారు, అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరి హృదయ భారము, వేదన తెలిసినటువంటి మీరు తండ్రి, ఎవరైతే నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వారి యొక్క హృదయ భారాన్ని తీసివేయండి. వారి హృదయంలో ఉన్న కష్టమును తొలగించండి. క్షమాపణ గుణాన్ని వారికి అనుగ్రహించి అసూయ ద్వేషాలు తీసివేసి మరి ప్రశాంతమైన సంతోషకరమైన ఆత్మను వారిలో కుమ్మరింపజేయండి ప్రభా. ప్రశాంతమైన నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని వారికి తప్పక రక్షణ అనుగ్రహించండి తండ్రి. అనుదినము మేము ఎంతో తీవ్రంగా భారంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి. వ్యసనములలో ఉన్న వారికి ఏ శ్రమలో విడుదల కలగాలి. ఈ విధంగా తండ్రి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు తప్పక ఆలకించమని వేడుకొంచున్నాము. నిరాశలో ఉన్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. కన్నీళ్లు కారుస్తున్న వారికి వారిని ఓదార్చండి. రోగులను స్వస్థపరచండి. అప్పుల భారంలో ఉన్న వారికి మార్గం చూపండి. నిరుద్యోగ సమస్యను తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ఇండ్లను, మా కుటుంబ సభ్యులను, దూర ప్రయాణంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ కాపుదల్లో భద్రపరచండి. మా నిద్రను తండ్రి సమాధానంతో నింపండి. రాత్రి వేళ మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా మా పైన నీ సురక్షితమైన రెక్కల నీడను కప్పండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విషపురుగు కాటులు కానీ మాకు డిస్టర్బ్ చేయకుండా తండ్రి ప్రశాంతమైన నిద్ర, రెస్ట్ మాకు అనుగ్రహించండి ప్రభా. ఉదయకాలంన సజీవంగా నూతనమైన ఆశతో, నూతనమైన బలంతో లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని, రేపటి కొరకు మేమేమేమి సిద్ధపరచుకున్నామో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి మా అపరాధములన్నింటినీ క్షమించి ఇతరుల మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. నెమ్మదిని మాకు అనుగ్రహించమని
యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా ఈ వాక్యాన్ని మరొకసారి గుర్తుంచుకోండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుని మీద మీ విశ్వాసం ఎప్పుడూ వృధా కాదు. ఆయన మిమ్మల్ని ఎండాకాలంలో కూడా పచ్చగా ఉంచే జీవజలం వలె ఉంటాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ప్రార్థన అవసరాలను కామెంట్స్లో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ రాత్రి మీ ఆశ యెహోవాలోనే ఉండునుగాక.